Hi, this is Badranandi Party. I'm going to explain you listening skills. Degree first year first semester కొత్త సిలబస్ అండి ఇది. సో ఇది మీకు 2 వీడియోస్గా చేస్తున్నాను. ఫస్ట్ వీడియోలో మీకు ఇంపార్టెంట్ ఆఫ్ లిసనింగ్, టైప్స్ ఆఫ్ లిసనింగ్ ఉంటుంది. ఓకే, ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఆఫ్ లిసనింగ్, టైప్స్ ఆఫ్ లిసనింగ్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ రాయగలుగుతారని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ వీడియోలో బ్యారియర్స్ ఆఫ్ లిసనింగ్, ఎఫెక్టివ్ లిసనింగ్, ఈ రెండు ఉంటాయి. సో ఫస్ట్ వీడియో చూసిన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత సెకండ్ వీడియోని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఆఫ్ లిసనింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లిసనింగ్ ఈజ్ ఎబిలిటీ to accurately receive and interpret the message in the communication process. మళ్ళీ చెప్తున్నానండి, లిసనింగ్ స్కిల్ ఈజ్ ద ఎబిలిటీ టు యాక్యురేట్లీ రిసీవ్డ్ అండ్ ఇంటర్ప్రెట్ మెసేజ్ ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. మనం కమ్యూనికేషన్ ప్రాసెస్లో మనం విన్న మెసేజ్ని అర్థం చేసుకోవడమే లిసనింగ్. నువ్వు అర్థం చేసుకుంటే అది మీకు ప్రాపర్ లిసనింగ్ స్కిల్ అనేది మీకు ఉంది. ద మోర్ ప్రాక్టీస్ లిసనింగ్ టు కంప్రహెండ్ ద స్ట్రాంగర్ లిసనర్ యూ బికమ్. అంటే ఎక్కువ మనం లిసనింగ్ అనేది ఒక స్కిల్. ఈ స్కిల్ కోసం మనం ప్రాక్టీస్ చేయాలి. హియర్ ఐ వాంట్ టెల్ యూ, హియరింగ్ అండ్ లిసనింగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. లిసనింగ్, హీరింగ్ అనేది రెండు ఒకటి కాదండి. ఎనీవన్ కెన్ హియర్. వెన్ యూ గో టు అవుట్ సైడ్ వీ కెన్ హియర్ డిఫరెంట్ నాయిసెస్, రైట్? మనం డిఫరెంట్ శబ్దాలు వింటాం. ఓకే, ఈ హీరింగ్లో మనకి ఏం అవసరం లేదంటే ఎటువంటి ఎఫర్ట్స్ కానీ ఎటువంటి ఎఫర్ట్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకు ఎటువంటి డెలిబరేట్ కాన్షియస్ అనేది అవసరం లేదండి. ఇట్ ఈజ్ ఏ ఇన్వాలంటరీ యాక్షన్. అంటే మన ప్రమేయం లేకుండా అనేది జరుగుతుంది ఇది. సో హీరింగ్ గురించి చెప్పాలంటే హీరింగ్ అండ్ లిసనింగ్ ఆర్ నాట్ ద సేమ్. ఎవ్రీవన్ కెన్ హియర్ వితౌట్ డెలిబరేట్ ఆర్ కాన్షియస్. ఓకే, అంటే ఇటువంటి శ్రద్ధ లేకుండా ఎవరైనా వింటారండి. ఇది ఒక ఇన్వాలంటరీ యాక్షన్. అంటే ఇన్వాలంటరీ యాక్షన్ అంటే మన ప్రమేయం లేకుండా మనం వింటాం. మనం బయటకు వెళ్ళినప్పుడు మన ప్రమేయం లేకుండా మనం ఎన్నో రకాల శబ్దాలు వింటాం, దాన్ని హీరింగ్ అంటాం. బట్ లిసనింగ్ వచ్చేసరికి ఇదొక స్కిల్. మనం దీని గురించి వర్కౌట్ చేయాలి. దీన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే బాగా మనం ప్రాపర్గా వింటేనే మనం అర్థం చేసుకుంటాం. ఆ మెసేజ్ని అర్థం చేసుకుంటే మనకు ఆ నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. సో లిసనింగ్ రిక్వైర్స్ వాలంటరీ అటెన్షన్ అండ్ కాన్షియస్ ఎఫర్ట్ టు ఇంటర్ప్రెట్ ద సౌండ్ ఆర్ మెసేజ్. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే లిసనింగ్కి వాలంటరీ అటెన్షన్ అనేది, మన ప్రమేయం అనేది ఉండాలి. మనం ఇంట్రెస్ట్ చూపించాలి. ఇక్కడ కాన్షియస్ ఎఫర్ట్ ఉండాలి. మనం శ్రద్ధగా వినాలి. ఆ సౌండ్ని, అంటే ఆ యొక్క ఎవరైతే మాట్లాడుతున్నారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనే లిసనింగ్ అంటారు. హీరింగ్కి లిసనింగ్కి దానికి ఉన్న డిఫరెన్స్ అండి. తర్వాత మనం బెనిఫిట్స్ ఆఫ్ లిసనింగ్ ఒకసారి చూస్తే, మనం లిసనింగ్ అనేది ఉండడం వల్ల, అంటే వినడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆస్క్ గుడ్ క్వశ్చన్స్. మనం వింటే ఏంటండి, వెన్ ద స్పీకర్ గివింగ్ ఎ స్పీచ్, ఆ స్పీకర్ ఆ స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం వింటే, మనకు అర్థం అవుతే వీ కెన్ ఆస్క్ గుడ్ క్వశ్చన్స్. మనం మంచి క్వశ్చన్లు మనం అడగగలం. ఎందుకంటే మనకు డౌట్స్ వస్తాయి వింటే. వినకపోతే డౌట్స్ రావు కదా. సెకండ్, రెస్పాండ్ టు అదర్స్ క్వశ్చన్స్ వెల్. మనం విన్నాం అనుకోండి, ఆ స్పీకర్ మేక్స్ ఏ క్వశ్చన్ అంటూ మనకు ఒక క్వశ్చన్ వేసాడు, అప్పుడు మనం సరిగా రెస్పాండ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే మనం వింటున్నాం, అర్థం అవుతుంది. నెక్స్ట్ వన్, లెర్నింగ్ నాలెడ్జ్. ఇఫ్ యూ కీప్ ఆన్ లిసనింగ్ టు వన్స్, రైట్, ఎవరైనా మనం ఎక్కువ వింటున్నాం అనుకోండి, నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ మనం వినడానికి ఇంట్రెస్ట్ చూపించాలి, మాట్లాడడానికి కాస్త ఏమవ్వాలంటే వెయిట్ చేయాలండి. వినడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఐ టోల్ యూ, రైట్, వెన్ యూ ఆర్ ఎ బేబీ యూ వుడ్ స్పీక్, ఐఎమ్ సారీ, వెన్ యూ ఆర్ ఎ బేబీ వీ వుడ్ లిసన్ టు అవర్ మదర్, ఫాదర్, లైక్ అవర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, రైట్. మనం వాళ్ళు విన్నాం కాబట్టి నౌ యూ ఆర్ ఏబుల్ టు స్పీక్ అవర్ మదర్ టంగ్. మన మదర్ టంగ్ని ఇప్పుడు ఎలోక్వెంట్గా, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాం. లైక్ వైజ్ మీరు ఎక్కువ విన్నారనుకోండి, ఇంగ్లీష్ ఎక్కువ వింటే ఇంగ్లీష్ మీరు మాట్లాడగలుగుతారు. సో లెర్నింగ్ నాలెడ్జ్. నెక్స్ట్, అండర్స్టాండ్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్పీకర్. మీరు ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ లిసన్ టు ద పర్సన్, లిసన్ టు హెర్ ఆర్ హిమ్. అతన్ని ఒక్కసారి వినండి. వింటే మనకి అబ్జర్వ్ చేస్తే మనకేమవుతుందో అతని యొక్క యాటిట్యూడ్ అనేది మనకు తెలుస్తుంది. అందుకే వినేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. వీ షుడ్ అబ్జర్వ్ ఈజ్ ఆర్ హెర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఇంప్రూవ్ రిలేషన్స్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్. ఇందులో మనకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనం వింటున్నాం అనుకోండి, మనం ఎక్కువ వింటున్నాం అనుకోండి, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు.
ఎందుకంటే మనం వాళ్ళు చెప్పేది వింటున్నాం కాబట్టి. ఇంప్రూవ్ రిలేషన్స్ అంటే హస్బెండ్ మాటలు వైఫ్ వింటుందనుకోండి, హస్బెండ్ తను చెప్పాలనుకుంటాడు అన్నీ కూడా, ప్రతిరోజు తన వైఫ్కి తన విషయాలన్నీ షేర్ చేయాలనుకుంటాడు. వినట్లేదనుకోండి, షేర్ చేయడు. రిలేషన్ బాగుండాలంటే వినండి. సో వినడం చాలా మంచిది. అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అంటే డిస్కషన్ స్కిల్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది మల్టీనేషనల్ కంపెనీలో ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు, టీమ్ వైజ్గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల అవుట్పుట్ బాగుంటుంది. వాళ్ళు కొన్ని ఐడియాస్ ఇన్వెంట్ చేయగలుగుతారు. సో లిసనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం అనుకోండి, మనకు ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ మనం షేర్ చేయగలుగుతాం. సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్, సో ఇది ఎక్కువ మార్కెటింగ్లో ఎక్కువ యూజ్ అవుతుంది. కస్టమర్ చెప్పేది వినాలి, అది వింటే కస్టమర్ ప్రాబ్లం అర్థమవుతే దెన్ వీ కెన్ సాల్వ్ హిజ్ ప్రాబ్లం కదా, అతని యొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇది ఒక మంచి బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి, విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్లో చాలా వరకు లిసనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్. తర్వాత చూడండి, ఒక వ్యక్తి యొక్క ఫీలింగ్స్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏ క్యాండిడేట్ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ వుడ్ బీ సక్సెస్ఫుల్ ఇఫ్ హీ లిసన్ టు ద HR క్వశ్చన్స్ వెల్. HR వేసే క్వశ్చన్స్ అతను అర్థం చేసుకున్నాడు, ఎందుకంటే అతను విన్నాడు కాబట్టి. వినలేదంటే, అతను అడిగిన క్వశ్చన్లు అర్థం కాలేదంటే మన ఆన్సర్ ఇవ్వలేము. సో వీ విల్ బి రిజెక్టెడ్. సో ఇవన్నీ మనకు బెనిఫిట్స్ అండి. సో ఫస్ట్ లిసనింగ్ స్కిల్స్లో లిసనింగ్ అనేది ఏంటనేది మీకు డెఫినేషన్ ఇచ్చాను. హియరింగ్ అండ్ లిసనింగ్ దానికి డిఫరెంట్ అని చూపించాను. బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు పాయింట్ వైజ్గా చెప్పాను. ఎగ్జామ్లో మీకు ఇలాంటిది క్వశ్చన్ వస్తే కనుక ఎక్స్ట్రా పాయింట్స్ మీరు యాడ్ చేస్తూ మీరు ఓన్ వేలో మీరు రాయించండి. అండ్ నెక్స్ట్, టైప్స్ ఆఫ్ లిసనింగ్స్ ఆర్ మెయిన్లీ 4 types. ఫస్ట్ వన్, కాంప్రహెన్సివ్ లిసనింగ్ అండ్ క్రిటికల్ లిసనింగ్, ఎంపథిక్ లిసనింగ్, అప్రిషియేటివ్ లిసనింగ్. మీకు ఒక్కొక్క పాయింట్ వైజ్గా చెప్తానండి, సింపుల్ వైజ్ చేసి, ఇది మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు ఎగ్జామ్లో టైప్స్ ఆఫ్ లిసనింగ్ అడిగినప్పుడు మీరు ఎక్స్ట్రా పాయింట్స్, మీరు ఓన్ పాయింట్స్ యాడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంప్రహెన్సివ్ లిసనింగ్. కంప్రహెన్సివ్ అంటే అండర్స్టాండింగ్ అండి, నథింగ్ బట్ అండర్స్టాండింగ్. దిస్ టైప్ ఆఫ్ లిసనింగ్ ఈజ్ నీడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ వెన్ స్టూడెంట్స్ హ్యావ్ టు లిసన్ టు ద లెక్చరర్ ఆ స్పీకర్ టు అండర్స్టాండ్ ది మెసేజ్. అంటే అక్కడ చూడండి, క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ వాళ్ళ లెక్చరర్ కానీ టీచర్గా చెప్పేది విన్నాడు అనుకోండి, ఎస్ ఈ క్యాన్ రిప్రొడ్యూస్ ఇన్ ద ఎగ్జామినేషన్. అతను ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతాడు, ఎందుకంటే అతను విన్నాడు కాబట్టి. కాంప్రహెన్సివ్ లిసనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం చేసుకోవాలి, చెప్పింది అర్థం చేసుకుంటే వీ కెన్ రెస్పాండ్ ఈజ్ క్వశ్చన్స్ ఆర్ హర్ క్వశ్చన్స్. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం రెస్పాండ్ అవ్వగలుగుతాం, ఇదర్ ఇన్ ఎగ్జామినేషన్ వేరేవా ఎక్కడైనా సరే. అండ్ నెక్స్ట్ వన్, క్రిటికల్ లిసనింగ్. వెన్ ద పర్పస్ ఈజ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద మెసేజ్ అండ్ ఎవాల్యుయేట్ ఇట్ ఆన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఏంటంటే క్రిటికల్ లిసనింగ్ ఏంటంటే అండి, ఎవాల్యుయేట్ చేయడానికి. అంటే ఎవాల్యుయేట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ఐఎమ్ హెచ్ఆర్, నేను హెచ్ఆర్ని. సో ఐ షుడ్ లిసన్ టు ది క్యాండిడేట్ ప్రాపర్లీ, దెన్ వీ కెన్ ఎవాల్యుయేట్, దెన్ వీ కెన్ అసెస్ his character and it's easy to know his merits and demerits. So whether we select or reject him, మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం అతను విన్నప్పుడు, అప్పుడు మనకు తెలుస్తే అతని మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి. సో క్రిటికల్ లిసనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అసెస్ వన్స్ క్యారెక్టర్, టు నో వన్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకే, ఒక వ్యక్తి యొక్క మెరిట్స్ డిమెరిట్స్ తెలుసుకోవడానికి మనకు క్రిటికల్ లిసనింగ్ చాలా యూజ్ అవుతుంది. క్రిటికల్ లిసనింగ్ అంటే అబ్జర్వ్ చేయాలి, అతని బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయాలి. అతను మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో మనం చాలా డిలిజెంట్గా వినాలి, అప్పుడు మనకు అతని గురించి మనకు తెలుస్తుంది. దీన్ని క్రిటికల్ లిసనింగ్లోకి వస్తుంది. సో క్రిటికల్ లిసనింగ్ మోస్ట్లీ హెచ్ఆర్ అనేది వాళ్ళకు ఉంటుందండి, వాళ్ళకి చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. అండ్ నౌ ఎంపథిక్ లిసనింగ్ మీనింగ్, ఐ సెడ్ రైట్, అండర్స్టాండింగ్ వన్స్ ఫీలింగ్ అండి. ఎంపతి అంటే ఇట్స్ మీనింగ్ ఏంటంటే అండర్స్టాండ్ వన్స్ గ్రీఫ్, ఒక యొక్క బాధని మనం అర్థం చేసుకోవడమే ఎంపథిక్ లిసనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ వీ ట్రై టు అండర్స్టాండ్ ద స్పీకర్ ఫ్రమ్ హిజ్ పర్స్పెక్టివ్. మనం మాట్లాడుతున్న వ్యక్తి ఏదో బాధలో ఉన్నాడు, అతని కోణంలోంచి మనం ఆలోచించాలి. ఫర్ ఇన్స్టాన్స్, వెన్ యూ లిసన్ టు ఏ డిప్రెస్డ్ ఫ్రెండ్ హూ వాంట్స్ టు వెంట్ ఈజ్ ఆర్ హర్ ఫీలింగ్స్, వీ ప్రొవైడ్ ఎమోషనల్ మారల్ సపోర్ట్ అండ్ గివ్ అడ్వైస్ టు సాల్వ్ ది ప్రాబ్లం. అతను తన అంటే షేర్, అతను ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నప్పుడు మనం వింటున్నాం అనుకోండి, చాలా జాగ్రత్తగా వింటున్నాం అనుకోండి, మనం అతను యొక్క కోణంలో మనం ఆలోచిస్తే అతని బాధ మనకు అర్థమవుతుంది. దెన్ మనం ఏదైనా అతనికి సజెషన్ ఇవ్వగలుగుతాం, మారల్ సపోర్ట్ అనేది చూపించగలుగుతాం.
అండ్ అప్రిషియేటివ్ లిసనింగ్. The main purpose of appreciative listening is to get enjoyment or pleasure. ఏంటంటే ఎంజాయ్మెంట్కి ప్లెజర్కి యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఇన్స్టాన్స్ చూడండి, యు మే అప్రిషియేట్ జోక్స్ విన్నప్పుడు మనం అప్రిషియేట్ చేస్తాం. మెలోడియస్ సాంగ్స్, ఎవరినో ఒక అమ్మాయి చాలా చక్కగా ఒక సాంగ్ పాడుతుంది అనుకోండి, ఎస్ మనం ఏంటంటే అక్కడ ఎంజాయ్ చేస్తాం. అలాగే హ్యూమరస్ యాన్క్డోట్స్ అండ్ డిలైట్ఫుల్ స్టోరీస్, ఈ యొక్క పెట్ట కథలు విన్నప్పుడు, పొడుపు కథలు విన్నప్పుడు, చాలా ఆనందపరిచే కథలు విన్నప్పుడు చూడండి మనం తెలియకుండానే మనం ఎంజాయ్ చేస్తాం. ఓకే, అంటే అప్రిషియేటివ్ లిసనింగ్ అంటే ఇలాంటివి మనం విన్నప్పుడు మనం అప్రిషియేట్ చేస్తాం. ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. సో ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ వీడియోలో బ్యారియర్స్ ఆఫ్ లిసనింగ్, ఎఫెక్టివ్ లిసనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ భద్ర సార్.